ఈరోజు మన రెసిపీ జొన్న సంగటి. మరి జొన్న సంగటి పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు చేసి చూపిస్తాను మీకు. ముందుగా ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకొని, రాళ్ళవి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని, ఒక నైట్ మొత్తం ఒక 8 అవర్స్ పాటు నీళ్ళలో నానాలండి. ఇలా నానబెట్టుకొని ఉదయాన్నే మళ్ళీ వీటిని ఒకసారి బాగా కడిగి, తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి, ఇలా మనం టవల్ పైన ఫ్యాన్ కింద 10-15 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. చేతికి తడి అనేది అంటుకోకుండా ఆరితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని, పల్స్ మోడ్‌లో పిండిలాగా రావాలి. అలానే బరకగా కూడా ఉండాలి. ఎక్కడ గింజలు లేకుండా చూసుకోండి. అలా వచ్చిన వాటిని ఒక ప్లేట్‌లో వేసాను. వేసి అది నేను ఒక కప్పు జొన్నలకి 2 కప్పుల పిండి అయిందండి. ఇప్పుడు నేను ఒక కప్పుతో పిండి మాత్రమే చేస్తున్నాను. ఒక కప్పు పిండికి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కప్పు నిండుగా పిండి తీసుకోవాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత కలుపుకుంటూ మనం జొన్న రవ్వను ఇందులో వేసి కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూయస్‌గా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. పిండి వేసిన తర్వాత సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండకట్టేస్తుంది. తర్వాత కొద్దిగా టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇంక మనం దింపేస్తామనగా అప్పుడు కొంచెం ఒక స్పూన్‌తో నెయ్యి వేసి దించుకుంటే చల్లారిన తర్వాత మనం చక్కగా ఉండలు కట్టుకోవడానికి రెడీ అయిపోతుందిది. ఇలా కన్సిస్టెన్సీ అనేది అలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. నెయ్యి వేసుకోవడం మీకిష్టం లేకపోతే స్కిప్ చేసేసి, బాగా చల్లారిన తర్వాత చేతికి నీళ్లు గాని, నెయ్యి గాని తడి చేసుకొని, ఇలా ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టి, ఇష్టమైతే మీరు నెయ్యి వేసుకొని, మీరు ఏ కర్రీతో మీరు సర్వ్ చేసినా గాని చాలా బావుంటుందండి. నేనిక్కడ చికెన్ కర్రీతోని వడ్డిస్తున్నాను. మీరు కూడా జొన్న సంగటిని ఇలా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.